నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా భక్తి భాస్కర ఛానల్‌కి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు గుండపూడి శివసుధీర్ శర్మ గారున్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న ఆధ్యాత్మికమైన సందేహాల గురించి, విషయాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు కొన్ని సార్లు మనకి కలలు కొన్ని భయంకరంగా కూడా వస్తూ ఉంటాయి. అంటే చనిపోయినట్టు గానీ, చనిపోయిన వారు కల్లోకి రావడం కానీ, కొన్ని సార్లు అయితే కొంతమంది మనకి నగ్నంగా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ కళలన్నీ మంచివే అంటారు అసలు? నిజంగా ఒక మాట చెప్పాలంటే నాన్న, స్వప్న వృత్తాంతము అని చెప్పి ఒక 5 ఉంటుంది నాన్న. స్వప్న పీఠిక, స్వప్న వృత్తాంతము, అదృష్ట దీపిక, ఈ పుస్తకాలు వీటి గురించి రాసినటువంటి కొన్ని పుస్తకాలు. కళలో ఏం కనపడితే ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది, ఏమి కనపడకూడదు, ఏమి కనపడవచ్చు అనేటువంటిది వీటి పరమార్థం, ఈ పుస్తకాల పరమార్థం. ముఖ్యంగా మీరు అడిగినట్టుగా చనిపోయినటువంటి వారి కళలు, అలాగే కళలు ఏ సమయంలో వస్తే ఏ రకమైనటువంటి ఫలితం ఉంటుంది అది కూడా. తెల్లవారుజామున 3 గంటల నుంచి 4 గంటల లోపల వస్తే అది రాబోయే 1 సంవత్సరం లోపల నిజమవుతుందని అర్థం. 4 గంటల నుంచి 5 గంటల లోపల వస్తే రాబోయే 6 నెలల్లో నిజమవుతుందని అర్థం. నిజంగా నిజం నాన్న. 5 గంటల నుంచి 6 గంటల లోపల వచ్చే కళలు తెల్లవారుజామున అతి తొందరలో మనకి నిజమవ్వబోతున్నాయి అని చెప్పి అర్థం. ఇవి ఈ స్వప్నాలకు ఉండేటువంటి లక్షణం ఇది. అంతేకాకుండా కొంతమంది మన పెద్దల్ని తలుచుకొని పడుకుంటాం, దానివల్ల కల్లోకి రావచ్చు. అలాంటివి మనం పెద్దగా లెక్కించుకోవాల్సిన అవసరం లేదు. ఏదైతే మనం పని మీద అదే మాటగా అదే పనిగా మనం ఒకళ్ళ గురించి మాట్లాడుకుంటుంటే వాళ్ళ కల్లోకి రావడం అనేది సర్వసాధారణం. అంటే మైండ్లో ఏదైతే మనకి వేరే ఒక కాన్షియస్ ఉంటుందో దాంట్లో ఫిక్స్ అయిపోయి ఉంటుంది. రాత్రిపూట పడుకున్నప్పుడు కూడా అదే కల్లోకి వస్తూ ఉంటాయి. దాంట్లో ఏ రకమైనటువంటి ఇది లేదు. అసలు మనకి సంబంధం లేకుండా తెలియని వాళ్ళు కొంతమంది వస్తుంటారు. ఇప్పుడు మన పితృదేవతలు కొంతమంది వస్తుంటారు, చనిపోయిన తల్లి తండ్రి ఇట్లా వీళ్ళు వస్తుంటారు. వాళ్ళకు తీరని కోరికలు ఏవో ఉంటేనే తప్పనిసరిగా కళలోకి వస్తున్నారు అనేది మనం గమనించాలి తప్పనిసరిగా. నిజంగా చెప్పాలంటే నాకు వచ్చిన స్వప్నమే చెప్తానన్న. సంక్రాంతి ముందు మా అమ్మగారు మొన్న వచ్చి చనిపోయారు. 2023లో చనిపోయారు. మా అమ్మగారు కాలం చేశారు. చేసిన తర్వాత మా ఆడపడుచులకి మంచిగా చూస్తూనే ఉంటా. సంక్రాంతి ముందు వారం రోజులు రోజు కల్లోకి వచ్చేది, నాతో మాట్లాడేది మా అమ్మ. ఎందుకో నాకు అర్థం కాలేదు. ఒకరోజు షాప్కి వెళ్ళి ముగ్గురికి వస్త్రాలు తీసుకొని చీరలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టాను. మరుసటి రోజు నుంచి కల్లోకి రాలా. అంటే ఆవిడ నాకు చనిపోయినా సరే బాధ్యత నాకు గుర్తు చేస్తుంది. ఆవిడకి ఇష్టమైంది ఏంటి? ఆడపిల్లలు సంతోషంగా ఉండాలి, అవునా? సో వాళ్ళు అనుకున్నది తీరిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ సంతృప్తి పడ్డట్టే కదా. అలాగే కొంతమందికి చనిపోయినటువంటి శవాలు కల్లో కనపడటం. శవం కల్లో కనబడితే శుభం అంటాను. శవం ఎదురొచ్చినా, మనం ఏదైనా బయటికి వెళ్తున్నప్పుడు శవం ఎదురొచ్చినా, శవం కల్లో కనపడ్డా శుభం అని చెప్తాం. దాన్ని కొంతమంది నెగిటివ్ అనుకుంటారు. శవాలు కళ్ళలోకి వస్తే ఏదో శుభం జరగబోతుంది అనేది అర్థం. కానీ అలా కాకుండా పడుకున్న శవం కల్లోకి వస్తే ఓకే. శవాన్ని దహనం చేయడానికి తీసుకెళ్లేటప్పుడు ఈ పొగకుండతో ఎదురు వస్తారు చూసారా, పొగకుండతో మన కల్లోకి వస్తుంటారు చూసారా, అవి అశుభం కిందకి తీసుకోవాలి. శవ యాత్ర జరుగుతున్నట్టుగా వస్తే అశుభం, శవం పడుకున్నట్టుగా ఒకే చోట ఉన్నట్టుగా వస్తే శుభం దేంట్లో. అలాగే కొంతమంది ఎప్పుడు పిల్లలు కనపడుతూనే ఉంటారు, కల్లో కనపడుతూనే ఉంటారు. ఇంకా భయంకరమైనటువంటి కళలు ఏంటంటే కొన్ని ఆత్మరూపం దాల్చి సంపూర్ణమైనటువంటి ఆత్మ సంతృప్తికరంగా లేక మనుషులు కల్లోకి వచ్చేసి ఎలా ఉంటుందంటే నాన్న, ఫిజికల్గా వాళ్ళ వంటి మీదకి వచ్చినట్టుగా ఉంటుంది. రాత్రిపూట ఎలా పడుకుంటారు, దుప్పటి కప్పుకొని పడుకుంటారు నాన్న. ఈ పడుకున్నప్పుడు వీళ్ళ మీద ఏదో ఒక వెయిట్ పడ్డట్టుగా కలుస్తుంటుంది, బరువు. ఆ బరువు కూడా ఎలా ఉంటుందంటే, దుప్పటి తీయటం ఎట్లా తీస్తాను నాన్న, 2 వేళ్లతో తీయచ్చు ఈజీగా. కానీ ఆ దుప్పటి కూడా తీయలేనంత బలహీనమైపోతారు. అలాగే పక్కనున్న వాళ్ళని పిలుస్తుంటారు. వాళ్ళ స్పర్శ వీళ్ళకి తెలుస్తుంది కానీ వీళ్ళ స్పర్శ పక్క వాళ్ళకి తెలియదు. వీళ్ళు పిలుస్తూనే ఉంటారు, లేపుతూనే ఉంటారు. అలాగే గట్టిగా పిలుస్తూ ఉంటారు పక్క వాళ్ళని. వీళ్ళ ప్రయత్నం ఇదంతా వీళ్ళకి తెలుస్తుంది, చేస్తున్న వాళ్ళకి. పక్క వాళ్ళకి మాత్రం వినపడదు. చివరికి ఎలా ఉంటుందంటే, ఈ కుతిక మీద గట్టిగా వెయిట్ వేసినట్టు, గుండెల మీద వెయిట్ వేసినట్టు ఇలా బలంగా ఉంటుంది. వీళ్ళు చివరికి ఒక్కసారిగా అంటే ఒక సడన్గా మనం దుప్పటి బడి తీసేసి లాంగ్ బ్రీత్ తీసుకుంటారు చూసారా అని. అలాంటి కళలు కూడా ఎక్కువగా
పితృదేవతల స్వరూపంలో వస్తూ ఉంటాయి. దీంట్లో ఇంకోటి ఏంటంటే పీడకల వచ్చినప్పుడు వెంటనే లేచి వెంటనే పడుకోకూడదు. కాళ్ళు కడుక్కొని వచ్చి కాసేపు దైవనామస్మరణ చేసుకొని పడుకోవాలి. అలాగే మంచి కల వచ్చింది ఏం నిద్రపోకూడదని చెప్తారు. ఇందాక మనం చెప్పుకున్న కళల టైమింగ్స్ కూడా మీకు అర్థమైంది కదా. 3 to 4, 4 to 5, 5 to 6. ఈ టైంలో నిద్ర లేచి కాసేపు కూర్చోవడంలో తప్పేం లేదుగా, అవునా? అదేమో కలత నిద్ర, ఇదేమో ఆస్వాదిస్తాం. మంచి కదా, ఏదో బంగారం వచ్చినట్టు ఏదో వచ్చినట్టు ఆస్వాదిస్తుంటాం కదా, హ్యాపీనెస్. దాన్ని ఆపకూడదు అంటారు. ఆ సంతోషాన్ని ఆపకూడదు, అనాలి లేచి ఆ సంతోషాన్ని అనుభవిస్తూ కూర్చోవాలి. అదే పీడకలలు అయితే మాత్రం తప్పనిసరి కాళ్ళు కడుక్కొని దైవనామస్మరణ చేసుకుంటూ పడుకోవచ్చు తర్వాత. అలాగే ఇలాంటి కళలు, ఈ చనిపోయినటువంటి వాళ్ళు మాటి కల్లో కనపడటం, పితృదోషం మన వంశంలో ఉంటే తప్పనిసరిగా ఇలాంటి పితృదేవతలు కల్లోకి వస్తూ ఉంటారు అతి ఎక్కువగా. అంటే అక్కడ వాళ్ళ ఆత్మ సంతృప్తికరంగా లేదు, వాళ్ళకి సరైనటువంటి క్రమ పద్ధతిలో మన తద్దినాలు అవి పెట్టట్లేదు. కాబట్టి తప్పనిసరిగా మనం పితృదేవతల సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళు సంతోషపడటానికి ఆ కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలి. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టడం, వాళ్ళ పేరుతో బీదలకు ఏదైనా దానం చేయటం, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో తప్పనిసరిగా చేయవలసిందేనా, దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. చేస్తేనే వాళ్ళు కొన్ని రోజుల తర్వాత కళలో రావడం ఆగిపోతుంది తప్పనిసరిగా. అలాగే ఇంకొక ప్రశ్న అడిగారు మీరు, నగ్నంగా రావడం. ఇంకా కొంతమంది నాతో చెప్పినటువంటి వృత్తాంతం ఏంటంటే వేరే ఎవరితోనో సంభోగం చేస్తున్నట్టు కల్లోకి రావటం. ఇవన్నీ కూడా కల్లోకి వస్తూ ఉంటాయి. ఇవి ఎందుకు వస్తాయి అంటే గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి ఏమన్నా మీ కల్లోకి వస్తున్నాయంటే మీ మీద ఏదో రకమైనటువంటి చెడు ప్రయోగం జరగబోతోంది, జరుగుతుంది, కన్ఫర్మేషన్ అంతే, దాంట్లో అనుమానమే లేదు. మీ మీద ఏదో ప్రయోగం జరుగుతుంది, ఎవరో ఎక్కడో చేస్తున్నారు, లేదు ఏదో ఆత్మ మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. వాటికి ఉండేటువంటి కోరికల్ని ఆ విధంగా కలలోకి వచ్చి తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఈ రెండు తప్పనిసరిగా ఎవరన్నా మన మీద చెడు ప్రయోగం చేయడమన్నా కావాలి, లేదా ఆత్మలు మన శరీరంతో సంతృప్తి పడుతున్నాయి అనేటువంటి విషయం అన్నా తెలుసుకోవాలి. వీటిల్లో నిజంగా ఎక్కువగా జరిగేది ఏంటంటే మన తెలంగాణలో ముఖ్యంగా చెప్పాలంటే చెడు ప్రయోగాలు ఎక్కువ ఉంటాయి. సింబాలిక్గా అంటే మన సెన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఆ సెన్స్ ముందుగా తెలియజేస్తూ ఉంటుంది, గుడ్ ఆర్ బ్యాడ్, మంచిగా చెడైనా. మనం రిసీవ్ చేసుకోం, ఏముందని చెప్పి తోసిపుచ్చి పక్కన పడేస్తాం. కానీ ఏవైతే సిగ్నల్స్ ఉన్నాయో అవి ఇచ్చినప్పుడు మనం కరెక్ట్గా తీసుకోగలిగితే, కొంచెం దీర్ఘంగా ఆలోచించగలిగితే మనకు ఎక్కడో కనెక్ట్ అవుతాం గ్యారంటీగా. అది మనం తీర్చుకోవడానికి, ఆ సమస్యను తీర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది, కనపడుతుంది. కాబట్టి ఇలాంటి కళలు రావటం మంచివి కాదు. నగ్నంగా రావటం, ఇంకోటి కూడా ఏంటంటే వాళ్ళకి వాళ్ళు నగ్నంగా కనపడటం, ఇవి కూడా తప్పనిసరిగా ఏదో రకమైనటువంటి ప్రయోగం మీద సంపూర్ణంగా జరుగుతుంది. మీ వస్త్రాలు, మీ జుట్టు ఎవరో ఒకళ్ళ చేతిలో చిక్కినట్టే, చిక్కి వాటిని పెట్టి ప్రయోగం చేస్తేనే ఈ రకమైనటువంటి కళలు వస్తాయి. మరి వీటికి ఏం చేయాలి, ఇట్లాంటి చెడు కళలు వచ్చినప్పుడు ఏం చేయాలి? నిజంగా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి ఒక 27 రోజులు రోజు మిరియాలు తీసుకొని, ఒక 45 కానీ 27 కానీ మిరియాలు తీసుకొని రోజు ప్రదక్షిణాలు చేశారనుకున్న ఆంజనేయ స్వామి గుడికి, ఇలాంటి ప్రయోగ బాధ ఉన్నా కూడా పోతాయి. తప్పనిసరిగా మిరియాలు తీసుకోవడం, 27 మిరియాలు, అవే 27 మిరియాలు ప్రతిరోజు వాడుకోవడం. ఒక చిన్న బాక్స్లో తీసుకెళ్తాం, దాని మూత ఉంటుంది. ఒక మిరియం తీసుకోవడం, ఒక ప్రదక్షిణ చేసి రావడం, పక్కన మూతలు వేయటం, ఇంకో మిరియం తీసుకోవడం, మరలా ప్రదక్షిణ చేసి రావడం, పక్కన మూతలు వేయటం. ఇవే 27 మిరియాలు ప్రతిరోజు వాడుకొని చిట్ట చివరి రోజున స్వామివారికి పానకం చేసి మిరియాలు దాంట్లో దంచి స్వామివారికి నివేదన పెట్టండి. అవే మిరియాలు నిజంగా అంటే మీకు ఏ రకమైన ప్రయోగాలు కానివ్వండి, ఇందాక చెప్పుకున్నట్టుగా ఆత్మలు కానివ్వండి, ఇలాంటివి ఏమైనా ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి ప్రదక్షిణం చేసేటప్పుడు ఆటోమేటిక్గా ఎగిరిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతాయి. అవునా? ఆంజనేయ స్వామి వారు అంటే ఏంటి, భూత ప్రతి పిశాచాలని కొట్టుపడేస్తాడు, దాంట్లో అనుమానమే లేదు, సమూలంగా వినాశనం చేస్తాడు. కాబట్టి ఇలాంటివి చేయటం ద్వారా మనకు వచ్చేటువంటి చెడు స్వప్నాల నుంచి దూరంగా ఉండవచ్చు, వాటి దుష్ఫలితాల నుంచి మనం దూరంగా ఉండవచ్చు తప్పనిసరిగా. చాలా చక్కగా తెలియసే గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.